హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. ముందుగా మీరందరూ క్లాస్ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ పరీక్షల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఏపీ తెలంగాణలో రేపు తెలంగాణలో నవంబర్లో డిసెంబర్లో రాయబోతున్న గ్రూప్ 3, గ్రూప్ 2, ఏపీలో రాయబోతున్న డిఎస్సి, గ్రూప్ 2 మెయిన్స్ సెంట్రల్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మధ్య కాలంలో 2024 సంవత్సరము ఈ అక్టోబర్ సెప్టెంబర్లో లేటెస్ట్ కరెంటు పాలిటీ అంశాలు చాలా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. గ్యారంటీ ఇక నుంచి పోటీ పరీక్షల్లో బిట్టులేంది పేపర్ ఉండదు సార్. ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతున్నాడు, ఎగ్జామ్లో ఎలా వెళ్తున్నాడు, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఈసారి పోటీ పరీక్షల్లో నిన్న ఒక విజేతగా చూడాలనే లక్ష్యంతోనే ఆలోచనతోనే వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ మీ ముందుకు వస్తుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. టోటల్ మీకు ఎనప్ అవుతుంది. ఈ క్లాసెస్ ఫర్దర్గా వీటితో పాటు అదర్ కోర్సులు కూడా ఎస్ఐపిసి, గ్రూప్ 2, డిఎస్సి అదర్ కోర్సులు కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ కరెంటు పాలిటీ నుండి ఏ టైప్లో రేపు ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఇక్కడ ఉంటుంది సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఒక బిట్ తీసుకున్నప్పుడు ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరికానిది అంటాడు. ప్రతి ఒక్క క్వశ్చన్ సార్ ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ వాటి కింద ఉన్న యొక్క మల్టిపుల్ చాయిస్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి అంశం కూడా ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఒక ఆన్సర్ కానీ మిగిలినవి కాకుండా ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్ యొక్క క్లాసెస్ ఏందండి. ఇక్కడ ఈ క్రింది వల్ల సరికానిదని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఏందండి ఈ మధ్య జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహాత్కర్ నియమితులైంది. ఈమె మహారాష్ట్రం అండి. ఈమెది ఓకే ఆన్సర్. జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ అండి. ఓకే. జాతీయ మహిళా కమిషన్ను 1992లో స్థాపించారు. కానీ మెంబర్స్ ఇక్కడ 7 సభ్యులు కాదండి. ఇక్కడ రాంగ్ ఉందండి. ఇక్కడ 5 సభ్యులండి ఇందులో ప్రధానంగా. ఓకే. మాజీ ఇక్కడ విజయ్ కిషోర్ రాహత్కర్ కంటే ముందు ఎవరిక్కడ చైర్పర్సన్ అంటే రేఖా శర్మ చైర్పర్సన్ ఉంది. ఈ మధ్యనే ఈమె పదవీ కాలం కంప్లీట్ అయింది. రేపు ప్రముఖుల నియామకాల నుండి కరెంటు పాలిటీ నుండి రేపు పోటీ పరీక్షలు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ ఏరియా నుండి. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏబిసిడి ఆన్సర్ రైట్ అండి. ఇక్కడ సెకండ్ది ఇక్కడ ఆన్సర్ రైట్ అండి. ఓకే. మరొకటి చూద్దాం. మరొకటి చూడండి. ఇక్కడ ఈ క్రింది వారంలో సరైన వాటిని జతపరచని చెప్పి అడుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. గ్యారెంటీ సార్. ఇది మనకి ఎగ్జామ్లో ఏది కావాలి అదే మీకు అందిస్తున్నాం సార్. టోటల్ మీకు ఎనపండి ఇక్కడ. ఓకే. 2024 అక్టోబర్ 17 నాడు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నవాబ్ సింగ్ సైని ఈయన రెండవసారి సీఎంగా ఎన్నిక కావడం అంటే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సార్. హర్యానా రాష్ట్రం అండి 1966లో ఏర్పడింది. పంజాబ్ నుండి ఇప్పటికీ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు వరుసగా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 90 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ హర్యానా స్టేట్లో ఉన్నాయండి. హర్యానా రాష్ట్రంలో ఇక్కడ సుమారు 48 స్థానాలు ఇక్కడ ఒకే బీజేపీ పార్టీ గెలుచుకుంది. 37 స్థానాలు ఇక్కడ కాంగ్రెసు విజేత అయింది. అరవింద్ కేజ్రీవాల్ యొక్క సొంత రాష్ట్రమైన హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ
ఒక సీటు కూడా గెలవలేకపోయింది. పక్కన ఉన్న పంజాబ్లో 92 స్థానాలతో అధికారంలో ఉంది, కానీ ఇక్కడ మరి హర్యానాలో ఒక సీటు కూడా గెలవలేకపోయింది. హర్యానా సార్ ఇక్కడ ఒకే విడతలు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. హర్యానా అంటున్నాం సార్, ఓకే, నీరజ్ చోప్రాది హర్యానా స్టేటే, వినేష్ పొకేట్ ఆమె ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించింది సార్ ఇక్కడ. అదేవిధంగా మాను బాకర్ది కూడా హర్యానా రాష్ట్రమే, కపిల్ దేవ్ కూడా హర్యానా రాష్ట్రమే, కల్పనా చావ్లా కూడా హర్యానా రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం కూడా హర్యానా రాష్ట్రం సార్. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే అండి, హర్యానా స్టేటు. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనే ఏరియా ఉంది కూడా ఇక్కడే. మన తెలుగు వ్యక్తి బండారు దత్తాత్రేయ కూడా ఈ హర్యానా రాష్ట్రానికి ఇలా గవర్నర్గా పనిచేస్తున్న సంఘటన సార్. ఓకే, మరొకటి సార్, 2024 అక్టోబర్ 16 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్కి అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఓమర్ అబ్దుల్లా అండి. ఇక్కడ సార్ ఓమర్ ఇక్కడ ఎవరు అంటే ఓమర్ అబ్దుల్లా యొక్క కొడుకే ఫరూక్ అబ్దుల్లా ఇక్కడ. ఓకే, సి అంటే ఇక్కడ సి అంటే సీఎంగా ఎన్నిక కావడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క పార్టీ నుండి ప్రధానంగా సార్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా సార్ మాజీ సీనియర్ నాయకుడు. ఆ ఫరూక్ అబ్దుల్లా యొక్క కొడుకే ఓమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుండి సీఎంగా ఎన్నికవుతారు. ఈ పార్టీకి 42 స్థానాలు ఇక్కడ విజేత అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు విజేత అయింది. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఇక్కడ మద్దతు ఇస్తుంది. మరి ఇక్కడ బీజేపీ 29 స్థానాల్లో విజేత. 2019 ఆగస్టు 5 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ఈ మధ్యకాలంలో 2024 సెప్టెంబర్లో ఇక్కడ 3 విడతల్లో ఎన్నికలు జరిగిన యొక్క సంఘటన సార్ ప్రధానంగా ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ఇక్కడ మరి మేజర్గా సార్ మనకి ఇక్కడ సుప్రీంకోర్టుకు 50వ చీఫ్ జస్టిస్ అంటే 51వ చీఫ్ జస్టిస్ రేపు సంజీవ్ ఖన్నా బాధ్యతలు ఇక్కడ స్వీకరించబోతున్నాడు. 2024 ఆగస్టు 31 నాడు డాక్టర్ టివి సోమనాథన్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఓకే సార్, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రశాంత్ కిషోరినా ఎవరిక్కడ ఎన్నికల వ్యూహకర్త. 2024 అక్టోబర్ 2 నాడు గాంధీ జన్మదినం సందర్భంగా జన్ సూరజ్ అనే పార్టీని కూడా స్థాపించిన యొక్క ఎన్నికల వ్యూహకర్త అండి. ఇతను మాత్రం ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, మరి ముఖ్యంగా 2024 మరో క్వశ్చన్ చూడండి సార్, థర్డ్ బిట్ చూడండి సార్. థర్డ్ బిట్ ఇది ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షల్లో. ఈ థర్డ్ బిట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. థర్డ్ బిట్ మాత్రం ఏందండి 2024 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్లో వివిధ రాష్ట్రాల యొక్క శాసనసభకు ఎన్నికలు నిర్వహించారు. సరైన వాటిని జతపరచండి సార్. ఇంకా నవంబర్ రాలేకంటే నెక్స్ట్ మంతే కదా, ఆల్రెడీ మనకు ఎన్నికల షెడ్యూల్ తెలుసుగా అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే కాశ్మీర్ శాసనసభకి 3 విడతల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించారండి. ఇక్కడ 90 అసెంబ్లీ స్థానాలండి. ఒక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికారంలో ఉన్నదండి. ఓకే, హర్యానా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారండి. హర్యానాలో ఇప్పటికీ 13 సార్లు హర్యానా శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఓకే, నవంబర్ 13, 20 నాడు జార్ఖండ్ యొక్క రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 81 అసెంబ్లీ స్థానాలు. ఎన్నండి 81 రివర్స్ రాస్తే ఏమైంది అనుకున్నాం? 18. ఎన్నో లోక్సభ నడుస్తుంది ఇప్పుడు? 18వ లోక్సభ. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18 రైల్వే జోన్లు ఉన్నాయి. జార్ఖండ్ 2000 సంవత్సరం
నవంబర్ 15 నాడు ఈ దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. 29 తెలంగాణ ఏర్పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయిన తర్వాత ప్రజెంట్లీ ఇక్కడ 28 రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు 31 మంది ముఖ్యమంత్రులు అండి. ఇక్కడ 31 మెంబర్స్, సీఎంలు 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ ఇక్కడ సీఎం హోదా ఉంది సార్. ఓకే, మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు ఇక్కడ జరగబోతున్నాయి సార్. 288 స్థానాలు ఇక్కడ ఎన్నికలు మహారాష్ట్ర యొక్క శాసనసభ యొక్క అంటే అసెంబ్లీ స్థానాలు ఇక్కడ 288 అండి ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ నవంబర్ 13 నాడు ఈ యొక్క దేశంలో 2 లోక్సభ యొక్క ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటేమో నాందేడ్, ఇది మహారాష్ట్ర ఉంది. మరొకటేమో వాయనాడ్. ఎవరి వాయనాడ్ అంటే రాహుల్ గాంధీ 2 సార్లు అంటే 2 చోట్ల లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో రాయబరేలి నుండి, అదేవిధంగా సార్ ఇక్కడ కేరళలో వాయనాడు నుండి ఆయన వాయనాడు యొక్క లోక్సభ మెంబర్గా రిజైన్ చేసిన తర్వాత ఈమె ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్నారు. అలాంటప్పుడు ఆన్సర్ ఏందండి, జమ్మూ కాశ్మీర్ ఏందండి 90 అసెంబ్లీ స్థానాలు. A2 అండి ఇక్కడ, ఇది ఆన్సర్. బి ఏందండి హర్యానా 13 అంటే 13 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఓకే, సి ఏందండి ఇక్కడ జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలు. డి ఏందండి ఇక్కడ మహారాష్ట్ర 288 అసెంబ్లీ స్థానాలు. ఓకే, ఏందండి ఇక్కడ వాయనాడేమో కేరళలో ఉంది, నాందేడ్ ఏమో మహారాష్ట్రం. ఆన్సర్ ఇదండి ఇక్కడ. రేపు లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఇక్కడ నుంచి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మన ఫుల్ కోర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ కోర్స్ ఉంటుంది. మీరు కొనుగోలు చేయొచ్చు. అక్కడ టోటల్ మీకు ఎనఫ్ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో కరెంట్ ఎకనామిక్ క్లాసెస్ కానీ, కరెంటు పాలిటీ క్లాసెస్ కానీ, కరెంట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ కానీ, జనరల్ అంశాలు కానీ అన్ని రకాల క్లాసులు మన కోర్సులు అంటే మన కోర్సులో ఉంటాయి. అంటే అన్నీ కూడా మీకు లభిస్తాయి. మన యొక్క అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేయండి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ అన్నీ మీకు చాలా వరకు యూజ్ఫుల్ అయితే అక్కడ ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ నుంచి బిట్టు లేనిది పేపర్ ఉండదు సార్ ఇక్కడ. ఓకే, మరొక క్వశ్చన్ సార్ ఇక్కడ ఏందండి, ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గమనించండి. గతంలో నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడిగేది. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంది, ఎవరు తొలి ప్రధాని, అలా రాస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్ని సరైనవేనా, ఏబీనే రైటా, ఈ టైపులో మనకి ఎగ్జామినరు అడుగుతుండు. ఏందండి, క్రింది వాటిలో సరైన వాటిని గమనించండి. ఓకే, 2019 అక్టోబర్ 31 నాడు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది. ఎందుకు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ రూలు అమల్లోకి వచ్చింది. సరే, ఇక్కడ మరి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీజేపీ పార్టీ యొక్క మాజీ సీనియర్ లీడర్ అండి. ఓకే, 2024 అక్టోబర్ 13 నాడు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన రద్దయిందండి రీసెంట్లీ. ఓకే, జమ్మూ కాశ్మీర్లో 2019 ఆగస్ట్ 5 నాడు 370 ఆర్టికల్ రద్దయింది. ఓకే అండి, కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజెంట్లీ అంటే క్యాబినెట్లో ఓన్లీ ఒక మహిళా మినిస్టర్ ఇక్కడ ఉన్నారండి. ఆన్సర్ ఇద్దరు కాదండి, ఒక్కరే. ఆన్సర్ ఏంది ఇప్పుడు ఏబిసిడి, ఇది ఇక్కడ ఆన్సర్ అండి ఇక్కడ మాత్రం ప్రధానంగా. ఓకే, మరొకటి సార్
ఈ క్రింది వానిలో హర్యానా రాష్ట్రంలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏంది హర్యానా రాష్ట్రంలో సరైందంటే ఓకే 1966లో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఓకే సార్, ఇక్కడ ఇప్పటికీ 13 సార్లు ఈ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించారు. ఓకే అండి. కంటిన్యూగా బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది, 3 సార్లు ఇప్పటికీ అధికారంలోకి వచ్చింది. ఓకే, ప్రజెంట్లీ నయాబ్ సింగ్ సైని హర్యానా రాష్ట్రానికి ఈయన 3 సార్లు సీఎం కాదండి, 2వసారి సీఎంగా ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఓకే, బీజేపీ పార్టీ ఈ అంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 48 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఆన్సర్ ఏందండి? ఏ ఓకే, బి ఓకే, సి ఓకే, డి తప్పుంది, ఇక్కడ ఏబిసి ఈ ఇదండి ఇక్కడ ఆన్సర్. ఎన్నిసార్లైనా 2 సార్లే సీఎంగా, 3వసారి కాదు. అంటే ఇలాంటి ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రం పైన రీసెంట్లీ ఎలక్షన్ జరిగింది కాబట్టి పూర్తిగా మనకి అవగాహన ఉంటే ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఓకే సార్. మరొకటి, 18వ లోక్సభ ఎన్నికల్ని 7 విడతల్లో నిర్వహించారండి. ఆయా పార్టీలు ఇక్కడ గెలిచినాక ఎంపీ స్థానాలండి. డిఎంకే పార్టీ అండి, డిఎంకే పార్టీ ఇక్కడ 22 స్థానాల్లో విజేత అండి. తమిళనాడులో స్టాలిన్. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండి, మమతా బెనర్జీ 29 స్థానాల్లో విజేత. సమాజ్వాదీ పార్టీ అండి 37 స్థానాల్లో విజేత. నితీష్ కుమార్ జేడీయూ అండి, ఇది 12 స్థానాల విజేత. టీడీపీ ఇది 16 స్థానాల విజేత. కాంగ్రెసు 99 స్థానాలు. బీజేపీ 234 ఇక్కడ స్థానాలండి, బీజేపీ ఇక్కడ. ఓకే, ఏందండి ఏ అంటే ఏ ఏందండి ఇక్కడ A2. ఓకే, బి ఏందండి ఇక్కడ B4. ఇక్కడ A2 ఉంది, B4 లేదు. ఓకే, ఇక్కడ A2 ఉంది. ఓకే సార్, ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి ఇక్కడ సార్, డిఎంకే పార్టీ సార్ ఇక్కడ 2, A2 ఆన్సర్ 22 స్థానాలు. టీఎంసీ పార్టీ 29 స్థానాలు. ఓకే, ఇక్కడ బి ఏందండి ఇక్కడ బి ఆన్సర్, ఇక్కడ బి వచ్చేసి 4th అండి. ఓకే, ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ వరకు ఓకే ఉంది, బి 4th ఉండాలి. టీఎంసీ పార్టీ 29. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓకే 2 ఉంది. కాదండి, ఇది ఆన్సర్. ఇక్కడ A2, B4, C ఇక్కడ 3, D సరే ఇక్కడ 5, ఇక్కడ E1 అండి, ఇది ఆన్సర్. రేపు లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఏ టైప్లో అడిగినా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. ఎన్ని విడతల్లో ఎన్నికలు జరిగాయండి? 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 2 లక్షల పైగా ఓట్లు ఎక్కడొచ్చినాయండి? ఇండోర్ ఎక్కడుందండి? ఇది మధ్యప్రదేశ్లో. నోటాకు అంటే 2 లక్షల పైగా ఓట్లు ఇక్కడ ఇండోర్ యొక్క నియోజకవర్గంలో వేయడం ఇక్కడ జరిగింది సార్. ఓకే, మరొక అంశం సార్, ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇవి లేటెస్ట్ కరెంటు పాలిటీ అండి. ఓకే, 2024 జనవరి 25 నాటికి సార్ ఇక్కడ భారత ఎన్నికల సంఘం స్థాపించి 74 ఏండ్లు పూర్తయింది. 324 ఆర్టికల్ ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3వ ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు. 32 ఆర్టికల్ అంటే రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించింది. 24 ఆర్టికల్ అంటే బాల కార్మికులకి సంబంధించిన యొక్క ఆర్టికల్. ప్రజెంట్లీ రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రధాన కమిషనర్ అండి. సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల సంఘంలో మెంబర్ అండి ఇక్కడ ఇతను. ఓకే, 6 పార్టీలకి జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉందండి. రేపు 2027లో 1 నేషన్ 1 ఎలక్షన్ లక్ష్యంతో రామ్నాథ్ కోవింద్ యొక్క కమిటీ సూచన మేరకి
దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలకి ఒకేసారి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్న యొక్క నేపథ్యం 2024 ఏప్రిల్ 1 నాటికి మరి ఏ సంస్థ ఏర్పడి 74 ఏండ్లు పూర్తయిందంటే భారత ఆర్థిక సంఘం అండి. 280 ఆర్టికల్ భారత ఆర్థిక సంఘానికి సంబంధించింది. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ అంటే కేసీ నియోగి, కేసీ పంతు 10వ ఆర్థిక సంఘం చైర్మన్, ఇద్దరు తండ్రి కొడుకులు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా 2026లో బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి అంటే అరవింద్ పనాగారియా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సార్ 2024 జనవరి 28 నాటికంటే సార్ భారత సుప్రీంకోర్టు ఇక్కడ ఏర్పడి 74 ఏండ్లు పూర్తయింది. భారత రాజ్యాంగంలో 124వ ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే హరిలాల్ జే కానియా, ప్రజెంట్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే డివై చంద్రచూడు. రేపు 2024 నవంబర్ 10 నుండి సుప్రీంకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్ అంటే సంజీవ్ ఖన్నా 51వ వ్యక్తి సార్. ఆయన బాధ్యతలు స్వీకరించబోతుండు. 2024 జనవరి 25 నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 74 ఏండ్లు కూడా పూర్తయింది. జూన్ 29 నాటికి ఇండియా చైనాల మధ్య పంచశీల ఒప్పందం, ఇండియా ప్రధాని నెహ్రూ చైనా ప్రధాని చౌవన్లాయ్ మధ్య ఈ పంచశీల ఒప్పందం అమల్లోకి వచ్చి దాదాపు ఇక్కడ 74 ఏండ్లు కూడా పూర్తయింది. ఈ మధ్యనే ఈ వేడుకలు నిర్వహించారు. ఏందండి A2 ఇక్కడ, బి ఏందండి ఇక్కడ, B3 అండి ఇక్కడ. ఓకే, ఈ రెండు ఇక్కడ ఇట్నే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఓకే, సికి వద్దాం. సి ఏందండి ఇక్కడ, సి ఇక్కడ. ఓకే, C4 అండి ఇక్కడ. ఇది ఆన్సర్ సార్ ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ, మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి, బొగ్గు శాఖ కార్యదర్శిగా విక్రమ్ దేవదత్ నియమితులయ్యారు. ఓకే అండి ఆన్సర్. భారత రాష్ట్రపతి ఈ మధ్యకాలంలో అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 19 వరకు ఆమె ఇండియా ఆఫ్రికా దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం కోసం అల్జీరియా, మాలవి ఇక్కడ అంటే అల్జీరియా, మౌరిటానియా, మాలవి ఈ 3 దేశాల పర్యటించింది. ఓకే అండి. మన అక్టోబర్ 22 నాడు సుప్రీంకోర్టు యొక్క సింబల్ను మార్చారు ఇక్కడ. ఓకే, జస్టిస్ లేడీ జస్టిస్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు సార్ ఇక్కడ ప్రధానంగా. రైటే. వక్స్ అండ్ వక్ఫ్ బోర్డు యొక్క సవరణ బిల్లును వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిన యొక్క రాష్ట్రం కేరళ. ఇండియాలో ఇక్కడ మరే కోవిడ్ కేసు నమోదైన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో ఫస్ట్ ప్లేస్ని కూడా ఈ రాష్ట్రమే. ఇండియాలో సొంతంగా ఇంటర్నెట్ సిస్టాన్ని కలిగి ఉన్న రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం అండి. కేరళ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి 140, గోవా ఎన్నండి 40, 140లో ఆపెంతండి 70, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని 70, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని 70, 270 ఎన్ని 140. 40 ఆర్టికల్ ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ నిర్మాణం. 14 ఆర్టికల్ ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులు. ఓకే సార్. మరి ఇక్కడ 142 ఆర్టికల్ కొత్తగా అంటే ప్రకారం కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద పురుషులు, ట్రాన్స్ వ్యక్తులు మరియు జంతువులపై లైంగిక నేరాలను ఈ మధ్య చేర్చారు. కాబట్టి ABCDE అన్నీ కూడా సరైనయే, అన్నీ కూడా. ఓకే, కొన్ని సందర్భంలో 4 మల్టిపుల్ చాయిస్లలో నీకేమీ తెలియనప్పుడు
పై అన్నీ ఉంటాయి, దాన్నే టిక్ చేయండి సార్. కొన్ని సందర్భంలో, అన్ని సందర్భంలో కాదండి. ఓకే, ఈ అంశం చూడండి సార్. ఇక్కడ లేటెస్ట్ కరెంట్ పాలిటీ ఇంపార్టెంట్ అండి. గతంలో 17 ఆర్టికల్ ఏంది, 18 ఆర్టికల్ ఏంది, 30 ఆర్టికల్ అడిగేది. అలా అడుగుతలేడు. తెలంగాణలో ఉన్న యొక్క 50 మార్కుల పాలిటీలో ఒక మ్యాక్సిమం 10 నుండి 15 లేటెస్ట్ కరెంట్ పాలిటీ ఆడతారు. ఏపీలో 75 మార్కుల పాలిటీలో లేటెస్ట్ ఆడతారు. డిఎస్సి పరంగా, జిఎస్ పరంగా లేటెస్ట్ కరెంట్ పాలిటీ మీద చాలా వరకు మనకి ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటండి ఇక్కడ? ఓకే సార్, ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మనకి ముఖ్యంగా సార్ ఇది 2025 జనవరి 8 నుండి 18 వరకు ఒడిశాలో భువనేశ్వర్లో 18వ ప్రవాస భారతీయుల సమావేశం జరుగుతుంది. ఓకే అండి, జరుగుతుంది. తొలిసారిగా 2003లో ఢిల్లీలో ప్రారంభించారండి, వాజ్పేయి ప్రధాని ఉన్నప్పుడు. ఓకే, 2015 తర్వాత వచ్చే ఎన్ఆర్ఐ మీటింగ్ ప్రతి 2 ఏళ్ళకు ఒక్కసారి జరుగుతుంది. ఓకే అండి. ఇక్కడ అయితే మరి సరే ఇక్కడ ఏంది, 1915 సంవత్సరంలో జనవరి 7 నాడు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రావడానికి జనవరి 7న బయలుదేరితే ఇండియాకు వచ్చేసరికి జనవరి 9 అయింది. 2003 నుండి వాజ్పేయి ప్రభుత్వం జనవరి 9ని ప్రవాసీ భారతీయుల రోజుగా పిలుస్తుంది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఉన్నతమైన విద్యను అభ్యసించి మీరు ఎక్కడో వెళ్ళి విదేశాలు వెళ్ళి సేవలు చేస్తున్నారు. మారుమూల పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకోలేని, స్తోమత లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులారా రండి, దేశ అభివృద్ధికి మీరు తోడుగా ఉండండి, చేయి కలపండి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకరించమని చెప్పి ఈ ఎన్ఆర్ఐ మీటింగులు జరుగుతున్నాయి. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మరి ఈ మధ్య సెక్యులరిజాన్ని రాజ్యాంగంలో ప్రధానమైన భాగమని, రీసెంట్లీ సెక్యులరిజాన్ని రాజ్యాంగంలో ప్రధానమైన భాగమని ఎవరు ప్రకటించారంటే సుప్రీంకోర్టు ప్రకటించేశారు ఇక్కడ. ఓకే, 23వ లా కమిషన్ సెప్టెంబర్ 2 నాడు 2024లో ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో సీఎంల సంఖ్య ఎంతమంది అండి? 30 కాదండి, 28 ప్లేస్ ఇక్కడ 3, మొత్తం 31 మంది. 30 అంటే 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు అండి. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఏబిసిడి ఇక్కడ రైట్ అండి, ఇది సరైనదండి. ఇక్కడ ఇది ప్రధానంగా. ఓకే సార్, ఆల్రెడీ 10th క్వశ్చన్లు మనం ఎంటర్ అయినాం. ఈ 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో కరెంటు పాలిటీ పరంగా జాతీయ స్థాయిలో ప్రముఖ కమిషన్ల యొక్క చైర్మన్ల నియామకం గురించి తప్పనిసరిగా అడుగుతాడు. చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాన్ అండి. ఈయన గుజరాత్ రాష్ట్రం బీజేపీ పార్టీ సీనియర్ మాజీ లీడర్. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అండి హంసరాజ్ గంగారాం ఆయర్, ఈయన మహారాష్ట్రం అండి. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ ఇక్కడ హంసరాజ్ గంగారాం ఆయర్, ఎస్సీ కమిషన్ కిషోర్ మక్వాన్. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా, పంజాబ్ స్టేట్ అండి. ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ మధ్యన నియమితులైంది విజయ్ కిషోర్ రాహత్కర్. ఫస్ట్ ఏందండి A1, బి ఏందండి ఇక్కడ బి 5th, సి ఏందండి ఇక్కడ సి 4th, డి ఏందండి ఇక్కడ డి ఇక్కడ 3rd, ఈ ఏందండి ఇక్కడ ఈ 2 ఇక్కడ. ఓకే, ఇది అండి ఇక్కడ ఆన్సర్ ప్రధానంగా. మరొకటి సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. రేపు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా, జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా,
పాలిటీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఏంటి సార్ అంటే ఇక్కడ సార్ ప్రధానంగా గీతా మిట్టల్ కమిటీ అండి. ఈ గీతా మిట్టల్ కమిటీ ఏందండి, మణిపూర్ రాష్ట్రంలో కోకి మైతి తెగల మధ్య దాడి జరిగింది. ఆ సంఘటన అధ్యయనం కోసం సుప్రీంకోర్టు నియమించింది. ఇదే గీతా మిట్టల్ ఈమె గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసింది. జస్టిస్ రోహిణి అండి మన తెలుగు వ్యక్తి, ఢిల్లీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేస్తుంది. ఈ దేశంలో ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం నియమించిన కమిటీ అండి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ పినాకి చంద్రఘోష్ అండి, ఈయన లోక్పాల్ కౌన్సిల్ యొక్క తొలి చైర్మన్ అండి. ఈ మధ్యన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారిస్తున్న కమిటీ కూడా ఈ యొక్క పినాకి చంద్రఘోష్ కమిటీ. మరి జగదాంబిక పాల్ కమిటీ అంటే వక్ఫ్ బోర్డు యొక్క సవరణ అండి, వక్ఫ్ బోర్డు సవరణ. ఈ మధ్య 2024 ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలు ఇక్కడ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు పరచవచ్చు అని చెప్పి 6 జడ్జీలు తీర్పిచ్చారు, 1 జడ్జి వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఈ దసరా మూమెంట్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం నియమించుకున్న కమిషన్ ఇక్కడ షమీమి అఖ్తర్. ఈ షమీం అఖ్తర్ అనే యొక్క కమిటీని రీసెంట్ నియమించుకుంది. ఏంది ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ 3 ఉంటుందండి. బి ఏం తీసుకోవాలి, ఇక్కడ బి ఇక్కడ 5th అండి. ఇది మనకి ఇక్కడ ఆన్సర్ రైట్ అయిద్దండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి మన యొక్క క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని క్లాసులతో మీ ముందుకు వస్తుంటా. మన యొక్క యాప్లో త్వరలో మిగతా కోర్సులు కూడా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, డిఎస్సి 2 రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రకాల కోర్సులు కూడా త్వరలో మన యాప్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.